హాయ్ అండి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఇదైతే సోమవారం రోజనమాట. ఇంక మనకైతే శ్రావణ మాసం వచ్చేస్తుంది కదా! ఇంక అందుకనైతే హౌస్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశానండి. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. కానీ ఏదో ఒక పని బిజీలో పడిపోయి అట్లాగే వెనకబడిపోతున్నాను. ఈరోజు మా అమ్మాయికి కూడా కాలేజీ సెలవు. ఇంక అందుకనైతే ఈరోజైతే మొత్తం క్లీన్ చేయాలని అయితే స్టార్ట్ చేశాననమాట. ముందు వంట రూమ్‌తో స్టార్ట్ చేశానండి. మనకి మెయిన్ వంట రూమే కాబట్టి ఎక్కువ డస్టు అంతా ఎక్కువ ఉండేది. వేస్టేజ్ అంతా ఎక్కువుండేది కిచెన్‌లోనే కదా! అందుకనైతే నేను వంట రూమ్‌తో స్టార్ట్ చేశాననమాట. మా అమ్మ అయితే పాపం చాలా హెల్ప్ చేసిందండి. చెప్తా ఉంటే అన్నీ తీసివ్వను, సర్దటం, తుడవటం అన్నీ బాగా హెల్ప్ చేసిందనమాట. ఇంక పైనున్న సామాన్లన్నీ తీసేస్తుందనమాట ముందు. ఎప్పుడైనా ఇల్లు క్లీన్ చేసేటప్పుడు పైనుంచి స్టార్ట్ చేయాలండి. మళ్ళీ కింద చేసి మళ్ళీ పైన చేసామంటే మళ్ళీ అంతా వేస్ట్ అయిపోయిద్దనమాట. ఆ డస్ట్ అంతా పడేసి ఇంకా ముందైతే పైనుంచి మొత్తం తీయించేస్తానండి. నాకైతే సామాన్లు చాలా ఉంటాయండి కిచెన్ వేర్ అయితే. ఇదివరకైతే అసలు ఎక్కడ చూస్తే అది, ఏది చూస్తే అది కొనేసేదాన్ని. నాకైతే అసలు ఇంట్లో ఒక 100 మందొచ్చినా గానీ వండి పెట్టడానికి సరిపడా సామాన్లుంటాయనమాట. అంత పిచ్చి నాకు. పెద్ద పెద్ద దబరాలు, పెద్ద స్టవ్వు, గిన్నెల సెట్లు, దబరా సెట్లు అన్నీ ఉన్నాయండి నాకైతే. ఇంకెవరన్నా వస్తువులు ఏదన్నా చిన్న ఫంక్షన్ చేసుకోవచ్చు ఇంట్లో వస్తువులతోటైతే. అంత సామాను ఉండిద్దనమాట. ఇప్పుడైతే ఏం కొనట్లేదులెండి. ఆల్మోస్ట్ 90% అన్నీ ఉంటాయన్నమాట ఇంట్లో. ఇంక పైపు కబోర్డుల నిండా అవేనండి. పెద్ద సామాన్లే పెట్టేస్తాను. కింద మాత్రం చిన్న చిన్నయి వాడుకునేయి వరకు కిందుంచేసి, వాడుకోనియి మాత్రం ఇంకా వాడుకొని చాలా ఉంటాయన్నమాట. అన్నీ పైన పెట్టేస్తాను. ఇలా సంవత్సరానికి ఒకసారి మాత్రం డీప్ క్లీన్ చేసుకోవాలి కదా! ఇంక శ్రావణ మాసంలో ప్రతి సంవత్సరం శ్రావణ మాసానికి ముందు ఇలా హౌస్ అయితే డీప్ క్లీన్ చేస్తాను. ఇంక మా అమ్మ అయితే మొత్తం తీసేసి, ఆ డస్ట్ అంతా చిమ్మేసి, బూజంతా దులిపేసేసి, పేపర్లేసేసి, ఇంక పైన కబోర్డ్స్‌కి డోర్స్ ఉంటాయి కదా! అవన్నీ నీట్‌గా క్లీన్ చేయమని చెప్పాను. ఇంకా పైకెక్కేసి మొత్తం చేస్తుందనమాట. ఇంక ఈరోజు మా అమ్మాయిని బట్టి నాకైతే చాలా హెల్ప్ అయిందండి. లేదంటే నేను ఒక్కదాన్నయితే అసలు చేసుకోలేకపోయేదాన్ని. చేసుకోగలటం అంటే పైకెక్కటం, అవన్నీ దించుకోవటం, అయన్నీ క్లీన్ చేసుకోవటం కష్టం కదా ఒక్కళ్ళకి. ఇంక మా అమ్మాయిని బట్టి పైనుంచి అన్నీ తీస్తుంది. నేను అందించుకొని మొత్తం క్లీన్ చేసేసాననమాట. ఇంకా గిఫ్ట్ బాక్సులు, ఫంక్షన్‌లకొచ్చినియి బాక్సులు, గిఫ్ట్‌లు అన్నీ చాలా అంటే చాలా ఉంటాయండి. ఇంకా అవన్నీ ఇంకా బీప్రమ్‌లో బియ్యం పోస్తే పురుగొచ్చేస్తుందని అది పైన పెట్టిచ్చేసాను. ఇంక అది కూడా యూట్యూబ్‌లో ఒక టిప్ చూసానండి. మనం బియ్యం ఆహ్, తెచ్చుకుంటాం గదా! ఆ బస్తా బియ్యం దానిలో డ్రమ్‌లో పెట్టేసామంటే పురుగు పట్టదంట. ఇంక అందుకనైతే అది కూడా దించించేసాను. కొత్తదండి. ఇంక సరే ట్రై చేద్దాం ఒకసారి అయితే అట్లాగే బియ్యం డ్రమ్ము ఉపయోగిద్దామనైతే తీసి కింద పెట్టేపిచ్చేసాను. ఇంక మొత్తం అలాగే క్లీన్ చేసిందండి. క్లీన్ చేసిన తర్వాత ఇంకా తీసినయన్నీ బాగా డస్ట్ పట్టినయి మాత్రం అన్నీ తోమేసి క్యాన్లు గూడా ఉంటాయండి నాకు. క్యాన్లయితే 5, 6 ఉంటాయనమాట. ఆ క్యాన్లు డస్ట్ పట్టినయి చిన్న చిన్న వస్తువులు మొత్తం తోమేసామండి. ఇంక ఇదంతా దులిపేసి ఇంక అంతా క్లీన్ చేసి ఒకసారి పైనంతా క్లీన్ చేసి మా అమ్మాయి దిగేసిందనమాట. ఇంక తర్వాత అన్నీ తోమేసుకొని ఇద్దరం కలిసి పనంతా చేసేసామండి. ఇదంతా మధ్యాహ్నం నుంచి స్టార్ట్ చేసామనమాట. ఒకసారి అన్నం తినేసేసి స్టార్ట్ చేసాము. కొంచెం లేట్ అయినా పర్లేదనుకోని ఇంక మధ్యాహ్నం స్టార్ట్ చేసామనమాట. ఇంక ఇలా అయితే చూస్తూ ఉండండి. వీడియో అయితే కంటిన్యూ అయిద్ది. చాలా బావుండిద్ది. ఇంకిలా అయితే మా అమ్మాయి మొత్తం తీసేసి అన్నీ పైనంతా సర్దేసేసి ఆ డోర్స్ అన్నీ క్లీన్ చేసేసిందండి. చూసారు కదా! ఇప్పుడు వంట రూమ్ అసలు ఎలా ఉందో, అసలు ఏది ఎక్కడ సర్దాలి, ఎలా సర్దాలో కూడా అర్థం కాదు. లేదా
కావట్లేదు అన్నట్లుందనమాట వంట రూము. ఇంక ఇదంతా కొలిక్కొచ్చేసరికి ఎంత టైం పట్టిందో మీరే ఈ వీడియోలో చూడండి లాస్ట్ వరకు. ఆహ్, చాలా బావుండిద్దనమాట వీడియో అయితే. ఇలా అయితే మొత్తం ఇంకా క్లీన్ చేస్తున్నానండి. స్టీల్ సామానయితే ఇట్లాగా డ్రమ్ములో పెట్టేసి ఉంచుతాను. అవన్నీ ప్రతి సంవత్సరం క్లీన్ చేస్తానండి. సంవత్సరానికి ఒకసారి మొత్తం ఇంకా వాడని వస్తువులు చిన్న చిన్నయి అయితే ఇలా క్లీన్ చేసి పెట్టేస్తాను. అలా క్లీన్ చేసి మొత్తం నేను తోమిస్తుంటే మా అమ్మ అయితే కడిగేసి ఇంకా హాల్‌లో అయితే బెడ్‌షీట్స్ ఏసేసి దాని మీద మొత్తం ఆరబెట్టేసామనమాట. ఇంక ఈ డ్రమ్ ఉంది కదా! ఇంక ఇదివరకే మేము వేరే ఊర్లో ఉన్నప్పుడు వాటర్ క్యాన్ కొనుక్కున్నాము. నాకైతే ఇది సామాన్లు స్టోర్ చేసుకోవడానికైతే పనికొస్తుందనమాట. అలా ఉపయోగించుకుంటున్నాననమాట సామాన్ల కోసం. ఇంక ఇలా అయితే మొత్తం డ్రమ్ము కడిగేసాను. ఇంకా బీప్రమ్ ఇందాక దించించాను కదా! ఆ బీప్రమ్ కూడా నీట్‌గా సబ్బు మొత్తం విమ్ జెల్ అన్నీ వేసేసి నీట్‌గా క్లీన్ చేసేసి ఎండలో ఆరబెట్టేసానండి. మిగతా పనంతా అయిపోయేసరికి అవి కూడా ఆరిపోతాయి కదా! ఇంక తర్వాత ఎక్కడ సర్దేసుకోవచ్చు అని ఇలా ఒకదాని తర్వాత ఒకటి ప్లానింగ్‌గా చేసేసానండి. ఇంక పనైతే ఈజీగా చేసినట్టు కూడా లేకుండా అయిపోయిందనమాట. కొంచెం మా అమ్మాయి కూడా హెల్ప్ చేసింది కాబట్టి లేట్ అయినా కానీ నిదానంగా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఇట్లా చేసుకుంటే నీట్‌గా ఉండిద్దన్నట్లు ఒక పని తర్వాత ఒకటైతే చేసేసుకున్నానండి. ఇలా ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా! ఇవన్నీ కడిగేసేసి పక్కన పెట్టేసానంటే మళ్ళీ వీటి జోలికి వచ్చే పని ఉండదు. ఇవి ఆరిపోతాయి. ఇంక తర్వాత కిచెన్ అంతా క్లీన్ చేసేటప్పుడు కబోర్డ్స్‌లో సర్దేసేయొచ్చనమాట. ఇంక అప్పటికప్పుడు అన్నీ ఒకసారే కలబెట్టినట్టు కాకుండా ఇలా ఒక్కోటి నీట్‌గా ప్లాన్ చేసుకున్నామంటే మనకు కూడా బావుండిద్దండి పని చేసుకుంటుంటే. చేసిన ఫీలింగ్ ఉండదు. ఆడతా పాడతా పని చేసుకోవచ్చనమాట. మనకి ఇంట్రెస్ట్ ఉండాలండి మెయిను. మన ఇల్లు మనమే నీట్‌గా ఉంచుకోవాలి కదా! ఎవరన్నా వచ్చినా కానీ మీ ఇల్లు నీట్‌గా ఉందనాలి. అట్లయితే నేనైతే అలాగే అనుకుంటానండి. నాకు మెయిన్ కిచెన్ అండి. కిచెన్ నీట్‌గా లేకపోతే నాకు అస్సలు మైండ్ పనిచేయదనమాట. ఇంక ఇవన్నీ సర్దేసేసి అన్నీ తుడుస్తుందనమాట మా అమ్మాయి. నిజంగా చెప్పాలంటే 15 రోజుల నుంచి అండి వంట రూమ్‌లో ఎక్కడ సామాన్లు అక్కడే పెట్టేసాననమాట. కిచెన్ క్లీన్ చేసుకుంటాం కదా! శ్రావణ మాసం డీప్ క్లీనింగ్ ఉంది కదా! అప్పుడు సర్దేద్దామని మొత్తం అసలు వంట రూమ్ నేను వాడే సామాన్లు మొత్తం ఏవి సర్దలేదండి. ఎక్కడ పెట్టేసాను. నాకే అసలు కొంచెం చిరాకేసిందనమాట. ఎప్పుడెప్పుడు సర్దేద్దామా అని. ఇంకా దాని టైం అయితే ఇప్పుడైతే వచ్చేసిందనమాట. ఇంక ఇలా అయితే మా అమ్మాయి నేను ఇద్దరం తుడిచేసి ఆరబెట్టేసాము. ఇంకా వీటిలో చిన్న టబ్స్‌లో వేసేసి మూత పెట్టేసేసి ఇంక అన్నీ మా అమ్మాయికి ఇస్తుంటే పైనైతే సర్దేసిందండి. ఇంక నాకు ఇదిగో చూడండి అలాంటి బేషన్‌లే ఉన్నాయన్నమాట. 8, 9 బేషన్‌లు. చిన్న బేషన్‌లు. ఇంకా గ్లాసులు, గిన్నెలు, బాక్సులు, క్యాన్లు ఇంక ఇవన్నీ అండి. ఇవన్నీ వాడిన పైన పెట్టేసేవే. ఇంక సంవత్సరానికి ఒకసారి కూడా క్లీన్ చేపితే ఇవన్నీ పాడైపోతాయి అనేసైతే మొత్తం క్లీన్ చేసేసి పైన సర్దేస్తాను. ఇంక ఇలా డస్ట్ ఏమి ఉండదు ఎక్కువ. కాకపోతే వస్తువులు పాడైపోతాయి అనైతే కొంచెం శ్రమ అనుకోకుండా కష్టంగా కాకుండా ఇష్టంగా చేసుకున్నామంటే మన పని మనం ఈజీగా చేసేసుకోవచ్చనమాట. మెయిన్ ఏంటంటే కొంచెం ఎవరైనా హెల్ప్ చేసేవాళ్ళు ఉన్నారంటే ఇంకా కొంచెం ఈజీ అయిపోయిద్దనమాట పనైతే. ఇంక ఇలా అయితే మా అమ్మాయి అయితే ఇంక మొత్తం ఇంకా టైల్స్ కూడా కొంచెం క్లీన్ చేసేసిందండి ఇంకా. ఇంక నేనైతే ఇంకా వంట రూమ్ చూసారు కదా! ఇందాక అసలు ఎలా ఉందంటే అలా ఉంది. ఇంక మా అమ్మాయికి అందిస్తుంటే ఇంక మొత్తం ఇంక పైన సర్దేసిందండి. ఇంక పైన సర్దేసేసి ఇంక కింద స్టార్ట్ చేశామనమాట పనంతా అయితే. ఇంక పైనంతా ఒక్కోటి అందిస్తా ఉంటే మొత్తం కబోర్డ్‌లో ఏది ఎక్కడ పెట్టాలో అక్కడ చెప్తా ఉంటే మొత్తం సర్దేసింది. ఇంక నేనైతే బూజులు దులిపేసేసి మొత్తం క్లీన్ చేసేసాననమాట. ఇంకా ఒక రోజు పట్టిద్దండి. ఇంకా మిగతాది క్లీన్ చేసేసరికి ఇంక అదంతా నేను ఒక్కదాన్నే చేసుకుంటాను. అది ఇబ్బంది ఉండదు. కిచెనే మెయిన్ కాబట్టి ఇంక ఇదే ఫస్ట్ స్టార్ట్ చేశాననమాట. ఇంక ఇది అయిపోయిన తర్వాత ఇంకా అమావాస్య తర్వాత అయితే పూజ రూమ్ అయితే క్లీన్ చేస్తాను. ఇంక ఇలా ప్లాన్ చేసుకున్నామంటే శ్రావణ మాసంలో ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చండి. హడావిడి లేకుండా ప్రశాంతంగా శ్రావణ మాసానికి నెల రోజులు పూజ చేసుకుంటాం కాబట్టి ఇల్లంతా నీట్‌గా ఎంత క్లీన్‌గా ఉంటే అంత మంచిదనమాట. మీలో ఎంతమంది హౌస్ క్లీన్ చేశారు? శ్రావణ మాసానికి అన్నీ రెడీ చేసుకున్నారా? క్లీన్ చేశారా లేదనేది నాతో తప్పకుండా కామెంట్స్‌లో చెప్పండి. ఇంకా నేనైతే ఇలా అయితే మొత్తం క్లీన్ చేసేసాననమాట.
ఇలా పైన మొత్తం అయిపోయిందండి క్లీనింగ్. ఇప్పుడు కింద కబోర్డ్స్ అయితే క్లీన్ చేస్తున్నామనమాట. ఇంక కింద కబోర్డ్‌లో కూడా అండి మొత్తం తీసేసి మొత్తం డీప్ క్లీన్ చేసేసామనమాట. సామాన్లు మొత్తం బయటేసేసి ఇంకా చిన్న చిన్న బొద్దింకలు ఉన్నాయండి. ఇంకా వాటికైతే కొంచెం హిట్ తెచ్చి కొట్టేసేసి బాగా ఒక అరగంట సేపు అయితే వదిలేసేసాం అట్లాగే. ఇంక తర్వాత నీట్‌గా పేపర్లు వేసేసి అన్నీ సర్దేశాననమాట. ఇంకా చిన్న కబోర్డ్‌లోయి నాకైతే గాజు సామాన్లు కూడా ఉన్నాయండి. ఇంకా ఆ గాజు సామాన్లయితే తర్వాత ఒకరోజు క్లీన్ చేద్దాం. ముందైతే పేపర్స్ మార్చేస్తున్నాను. స్టీల్ పప్పు డబ్బాలు కానివ్వండి అన్నీ ఇంకా ఈ కబోర్డ్‌లో కూడా మొత్తం మార్చేసి ఎక్కడ మీకు చూయించింది ఇక్కడ ఆహ్, కొంచెమేనండి. ఒక 10, 15 నిమిషాల వీడియో. మేమైతే ఇది మధ్యాహ్నం మొదలుకుంటే 1:30కి స్టార్ట్ చేస్తే నైట్ 8 అయిందండి మాకు ఇదంతా క్లీన్ చేసేసరికి. అంత హెవీ వర్క్ అయిపోయిందనమాట. మెయిన్ కిచెనే కాబట్టి దీనికి ఎక్కువ కష్టపడాల్సొచ్చింది. ఇంకా గాజు సామాన్లు కూడా మొత్తం సర్దేస్తున్నాననమాట. పైన స్టీల్ పప్పు డబ్బాలు కూడా ఎక్కువ ఉంటాయండి నాకు. ఇంకా అవన్నీ అస్సలేం వాడను. నీట్‌గా ఉంటాయి అవి. ఎప్పటికప్పుడు తుడిచిపెట్టేస్తా ఉంటాను. ఇంకా అవన్నీ కూడా తీసేసి పేపర్లు మార్చేసేసి ఒక్కసారి మొత్తం బూజులేమంటే దులిపేసేసి పేపర్లు మార్చేసి ఎక్కడెక్కడ సర్దేశాననమాట. ఇంక ఇవన్నీ నాకు అందుతాయి కాబట్టి నేనైనా చేసుకోగలుగుతాను. ఇంకా మా అమ్మాయి చేయాల్సినవి ఉన్నట్టే చెప్తా ఉంటే చేస్తూ ఉందండి. ఇంక అవన్నీ సర్దేసేసిన తర్వాత ఇంక కబోర్డ్స్ కూడా శుభ్రంగా విమ్ జెల్లు, కొంచెం సర్ఫు, వెనిగరు అవన్నీ ఏసి నేనైతే ఒక జెల్లు తయారు చేస్తానండి. అలాంటి జెల్ అయితే మనకి హౌస్ క్లీనింగ్ చాలా పనిచేస్తుందనమాట. ఏదన్నా ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకోవాలన్నా, కబోర్డ్స్ క్లీన్ చేసుకోవాలనుకున్నా కానీ అలాంటివి మనం ఇంట్లో తయారు చేసుకున్నామంటే బయట పెట్టి వందలు పెట్టి బయట కొనే పని ఉండదనమాట. నేనైతే ఇంట్లోనే రెడీ చేస్తాను. ఏముండదండి, చిన్న కప్పు ఏదన్నా విమ్ జెల్లు, ఒక సర్ఫు, మనకి ఇంట్లోనే ఉంటుంది కదా వంట సోడా, అదన్నీ కలిపేసేసి వాటర్ మిక్స్ చేసేసి దాంట్లో మనం ఒక డబ్బాకి పోసి పెట్టుకున్నామంటే చాన్నాళ్ళు పనిచేసిద్దండి. నాకైతే అసలు చాలా బాగా యూజ్ అయిద్దనమాట ఇదైతే. మనకి కాలిన డబ్బాలు ఉంటాయి కదా ఖాళీవి, వాటిలో పోసుకొని మనం వాడుకున్నామంటే అసలు ఎన్నాళ్ళు ఫ్రిడ్జ్‌లు కానివ్వండి, మిక్సీలు కానివ్వండి, టైల్స్ మీద కానివ్వండి, ఇట్లాగా కబోర్డ్స్ మీద కానివ్వండి ఎంత బాగా యూజ్ అయిద్దంటే తప్పకుండా ఈ టిప్ ఎవరైనా తెలియకపోతే తప్పకుండా ట్రై చేయండి. నాకైతే ఇదైతే చాలా యూజ్ అయిందనమాట. ఇప్పుడు అందరూ హౌస్ క్లీన్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి ఈ టిప్ అందరికీ యూజ్ అయిద్దని అనుకుంటున్నాను. అదే మనం కాలిన్ కానివ్వండి, బయట ఏదన్నా కొనాలంటే చాలా రేట్లు పెట్టి కొనాల్సొస్తది. ఇవన్నీ మనకి మనం గిన్నెలు తోముకునే లిక్విడ్ ఏదైనా పర్లేదండి. అలాంటివన్నీ కలిపేసుకొని ఒక బాటిల్‌లో పోసి పెట్టేసుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు గ్యాస్ కానివ్వండి, గ్యాస్ స్టవ్ కానివ్వండి, టైల్స్ కానివ్వండి, కబోర్డ్స్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి చాలా నీట్‌గా వచ్చేస్తాయనమాట. చాలా బావుండిద్దనమాట ఫీలింగ్ గూడా. ఇంకిలా మొత్తం అయిపోయిందండి. కిచెన్ అంతా సర్దేశాను, తుడిచేశాను. కబోర్డ్స్ కూడా మొత్తం సర్దేసేసిన తర్వాత ఇల్లంతా చిమ్మేశానండి. ఇప్పుడు మీకు చూపిస్తుంది లాస్ట్‌లో కొంచెం ఎత్తేసే చెత్తేనండి. అసలు కిచెన్‌లో ఎక్కడి నుంచి వచ్చిద్దో అర్థం కాదనమాట. అంత డస్ట్ వస్తది. ఎప్పటిదప్పుడు తీసేస్తున్నా కానీ ఎక్కడక్కడ డస్ట్ అంతా కిచెన్‌లోనే ఉండిద్దనిపిస్తది నాకైతే. ఎంత డస్ట్ వచ్చిందోనండి. ఒక వేస్ట్ బ్యాగ్ అయితే వేసేసి పక్కన పెట్టేశాను. రేపు మార్నింగ్ అయితే బయట డస్ట్‌బిన్‌లో అయితే వేసేద్దామని. అంత డస్ట్ వచ్చిందనమాట. ఇంక మొత్తం క్లీన్ చేసేసాననమాట. ఇంక మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఇంకా కింద కబోర్డ్స్ ఉంటాయి కదా! ఆ కబోర్డ్స్ కూడా ఈ విమ్ జెల్ మన లిక్విడ్ నేను తయారు చేసుకున్నది ఉంటుంది కదా! అది వేసేసి తడిగుడ్డ పెట్టి తుడిచేసి మళ్ళీ ఒకసారి పొడిగుడ్డ పెట్టి తుడిచేసానండి. అసలు ఎంత నీట్‌గా వచ్చిందోనండి. నాకైతే అసలు చాలా నచ్చిందనమాట ఈ లిక్విడు. ఇంకా అయిపోయినప్పుడల్లా అది రెడీ చేసి పెట్టేసుకొని ఒక బాటిల్‌లో పోసి పెట్టేసుకుంటాను. ఇంకా మనకి కాలిన్ బాటిల్ ఖాళీ ఉండేటివి కదా! వాటిలో ఫిల్ చేసి పెట్టుకున్నామంటే మనకి నైట్ టైమ్ గ్యాస్ స్టవ్ క్లీన్ చేసుకోవడానికి కూడా చాలా ఉపయోగపడిద్ది. తప్పకుండా అందరూ ఇదైతే యూజ్ చేసుకోండి. మనకి ఈజీగా ఇంట్లో దొరికాయి కాబట్టి తప్పకుండా తయారు చేసుకొని వాడుకోండి. ఇంక ఇలా అయితే కబోర్డ్స్ కూడా మొత్తం తుడిచేసానండి ఇంకా. ఇదంతా గ్యాస్ కింద కాబట్టి ఎక్కువ జిడ్డుగా ఉంటదండి. ఎప్పుడు తుడుస్తా ఉన్నా కానీ ఎక్కువ జిడ్డు పట్టేసినట్టు ఏదో నూనె మరకలు ఏదన్నా మనకి గ్యాస్ కాడ ఎక్కువ డస్ట్ ఎక్కువగా ఉండిద్దనమాట. ఇంక అందుకే బాగా తుడుస్తున్నానండి. బాగా విమ్ జెల్ అది లిక్విడ్ ఎక్కువ వేసేసి బాగా 3, 4 సార్లు తుడిచాను. నాకైతే అసలు ఆ విమ్ జెల్ చాలా యూజ్ అయిందండి ఆ లిక్విడ్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి నాకు తప్పకుండా కామెంట్స్‌లో చెప్పండి. ఇంకిలా చూసారు కదా ఎంత బావుందో. అవన్నీ నాకు వైట్ కబోర్డ్స్ అయ్యేసరికి చిన్నగా ఏదన్నా మనకి గ్యాస్ కాడ చిన్నగా ఏదన్నా కూరలు ఏదన్నా ఒలికిపోయినా కానివ్వండి, నాకు చాలా ఇబ్బంది అనిపిచ్చిద్దనమాట. ఈ లిక్విడ్ తయారు చేసుకొని పెట్టుకుంటున్నాను కాబట్టి ఎప్పటికప్పుడు నీట్‌గా క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా వంట రూమ్ అంతా నీట్‌గా క్లీన్ చేసేసానండి. ఇప్పటికి టైం అయితే నైటు 8 అయిపోయిందండి. ఇంకా గిన్నెలు కూడా ఇంట్లో తిన్న గిన్నెలు కూడా మొత్తం కడిగేసేసి
టబ్ కేస్ అయితే పెట్టేశాను. అవైతే రేపు మార్నింగ్ అయితే సర్దేస్తాను. ఇంకా మొత్తం ఇంకా లోపల కడిగేసిన ఒక గిన్నెలన్నీ కడిగేసిన తర్వాత టైల్స్ కూడా మొత్తం క్లీన్ చేసేసానండి. ఇంకా ఒక్కసారి కిచెన్ చూడండి ఎట్లా ఉందో. ముందు చూసిన కిచెన్‌కి ఇప్పటికి ఎంత తేడా ఉందో చూసారా? ఎంత నీట్‌గా ఉందో. నాకు ఇలా ఉంటే కిచెను మనసైతే ప్రశాంతంగా ఉండిద్దనమాట. ఎప్పుడు ఇలాగే ఆహ్, ఉండేలాగా చూసుకుంటాను నేను ఎక్కువ శాతము. ఇంకేదన్నా పనిలో పడి ఏదన్నా బాగలేకపోతే తప్పితే కిచెన్ అంతా ఇలా ఉందంటే నాకు మైండ్ అంత ఫ్రెష్‌గా ఉండిద్దనమాట. ఇదేనండి ఈరోజుటి వీడియో. ఈ వీడియో గనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని అయితే తప్పకుండా కామెంట్స్‌లో చెప్పండి. నేను ఈ కిచెన్ వర్క్ అయితే ఎలా క్లీన్ చేసుకున్నాననేది తప్పకుండా అయితే నాతో చెప్పండి. మీలో ఎంతమంది శ్రావణ మాసానికి హౌస్ క్లీన్ చేశారు? ఎలా క్లీన్ చేసుకున్నారనేది కూడా నాతో తప్పకుండా చెప్పండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.